देवेभ्यो नमः सर्वेभ्यो नमः सर्वेभ्यो नमः शुभाभ्युदञ्च शुभशोभगङ्गणं शुभरक्षकङ्कणं करोति राजगङ्गणं पक्ष यदि राजगङ्गणम् अस्य यजमान्यस्य गोत्रोद्भवस्य ओम संकर्षण प्रत्युम्नानि रुद्राय शीर्षपराः नृसिंहवामन त्रिविक्रमरा కూడా విని ధరించండి, నమస్కారం చేసుకోండి. అందరూ కూడా రెండు చేతులు జోడించి జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ రఘునాథ్ మహారాజ్ కీ लक्ष्मीर्मेण शतां तां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य त्वं जीवशरदां चरम् माङ्गल्यं दण्डुनानेन विश्वरक्षणहेतुना कण्ठे वक्त्राणि जीवशरदां चरम् माङ्गल्यं दण्डुनानेन विश्वरक्षणहेतुना कण्ठे बध्वामि शुभकिञ्चरम् माङ्गल्यधारणमुहूर्तमस्तु सुप्रतिष्ठितमुहूर्तमस्तु सूर्याणां ग्रहाणां नक्षत्राणाम् अत्यन्तानुकूल्यता सिद्धिरस्तु तदास्तु तदास्तु तदास्तु. करी 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 అంత ఒకటే మైండ్ మీడియా, నేను మీ శ్రీరాముడి గారు. మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని సునాల మండల కేంద్రంలో ఉన్నాము. గత 13 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది సునాల మండల కేంద్రంలో జరుగుతుంది. మనతో ఇప్పుడు మాట్లాడడానికి వేద పండితులు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రాశస్యం ఏంటి? జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. గత 13 సంవత్సరాలుగా సొనాల గ్రామంలో అత్యంత వైభవంగా శాస్త్రీయ పద్ధతి లోపల మరి సంప్రదాయబద్ధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క
కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలంతా కూడా అత్యధిక సంఖ్య లోపల ఈ యొక్క కళ్యాణానికి హాజరయ్యి మరి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సోనాల గ్రామ ప్రజలు మరి ఈ యొక్క వైభవాన్ని ఈ యొక్క సోనాల గ్రామ ప్రజలు మరి యొక్క కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో మరి ఎప్పుడు కూడా జయప్రదం చేస్తుంటారు. అయితే ఆలయ కమిటీ కూడా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను ఏర్పరుస్తుంది. మరి ఈ యొక్క కళ్యాణ విశిష్టత గురించి చెప్పుకుంటే మరి ఏ కళ్యాణానికైనా ఉన్నటువంటి విశేషమే కాకుండా రామ కళ్యాణానికి ఒక చెప్పుకోదగ్గటువంటి ప్రత్యేకత అనేటువంటిది ఉంది. ఎందుకు అనంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టు రాముడు ఒక ధర్మాత్ముడు. ఏ కోణంలో చూసినా కూడా రాముడు అనేటువంటి వాడు ఆ యొక్క ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ భూమండలం పైన అవతరించినటువంటి అవతారంగా చెప్పుకుంటారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క రాముడి రూపం లోపల అవతరించి మానవ జీవితం ఈ యొక్క రాముడిలాగా రాముని జీవితంలాగా ఉన్నట్టయితే ఆ జీవనానికి సార్థకత ఏర్పడుతుంది అనేటువంటిది మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ ఆచరణీయమైనటువంటి రామ జీవితం ఎలాంటిదో మానవ జీవితం కూడా ఆ విధంగా ఉండాలి అనేటువంటిది చక్కటి నిదర్శనం ఈ యొక్క రాముని యొక్క జీవితం తీసుకుంటే. అలాంటి దాని లోపల రామాయణం లోపల రామ కళ్యాణానికి ఎంతో విశిష్టత మనకు ఉన్నది. ఈ యొక్క మన భారతదేశంలోని హైందవ సంప్రదాయంగా తీసుకుంటే ఏ జంట అయినా కూడా సీతారాముల్లాగా ఉండాలి, సీతారామ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని నూతన జంటను పండితులు ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి ఆ జంటకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈనాడు ఆ జంట కలయికనే ఈ యొక్క సీతారామ కళ్యాణోత్సవము అని అంటారు. మరి అలనాడు ఆ మిథిలా నగరం లోపల చక్కగా భూమండలాన్ని కూడా ఒక వేదికగా చేసుకొని ఆకాశాన్ని పందిరిగా చేసుకొని దేవతలందరూ కూడా ఈ యొక్క రామ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించినటువంటి ఘట్టం మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. ఆ యొక్క వాల్మీకి విరచితమైనటువంటి రామాయణం లోపల ప్రతి ఒక్క అంశం కూడా మనకు మన జీవితానికి ఎలా ఉండాలి అనేటువంటిది తెలుపుతుంది మనకు వాల్మీకి రామాయణం. దాని లోపల రామాయణం అంతటి లోపల ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణానికి చెప్పుకోదగ్గటువంటి విశిష్టత ఉంది. కాబట్టి మనందరం కూడా ఊరూరా వాడవాడలా ఈ యొక్క సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని జరుపుకుంటాము. ఈ రోజు విశిష్టత చెప్పుకోవాలి అంటే కేవలం కళ్యాణోత్సవమే కాకుండా రాముడు జన్మించినటువంటిది కూడా ఇదే రోజు. కాబట్టి ప్రతి ఊరు లోపల ప్రతి ఆలయం లోపల ఉదయము రామ జననం జరుపుకొని మధ్యాహ్నం అభిజిత్ లగ్నం లోపల కర్కాటక లగ్నం లోపల ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటాము. మన ప్రాంతం లోపల ముఖ్యంగా మన తెలంగాణ లోపల అపర భద్రాచలం ఆ యొక్క రాముడే నడయాడినటువంటి సాక్షాత్తు రాముడే వెలిసినటువంటి ఆ యొక్క స్థలము పరమ పవిత్రమైనటువంటి స్థలం భద్రాచలం. భద్రాచలంలో ఈ యొక్క అభిజిత్ ముహూర్తం లోపల ఎప్పుడైతే వివాహం ఈ రామ కళ్యాణోత్సవం జరుగుతుందో అదే సమయానికి మరి ఊరూరా వాడవాడల ప్రతి ఆలయంలో ప్రతి ఇంట కూడా ఈ రామ కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉంటారు. అలాంటి పండుగ వాతావరణం ఈ రోజు మన సోనాల గ్రామం లోపల కూడా జరుగుతుంది. మరి ప్రతి ఇంటి నుండి ప్రతి భక్తుడు కూడా ఈ రోజు మా ఊరి రామాలయం అని ఈ రామాలయానికి వచ్చి కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేస్తుంటారు. మరి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు ఈ ప్రాంతం లోపల ఇక్కడ జరిగినటువంటి కళ్యాణం మరెక్కడ జరగదు అనేటువంటి పేరు గత 13 సంవత్సరాలుగా మనం వింటూ ఉంటాం. మరి ఈ కళ్యాణోత్సవానికి వచ్చేటువంటి వాళ్ళందరికీ ఈ ఆలయ కమిటీ గ్రామ ప్రజలు పెద్దలందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తుంటారు. ఒక నెల రోజుల ముందు నుంచే చక్కగా మండపాలు ఆ వేదిక గాని మరి నిన్నటి రోజున కూడా మనం చక్కగా యాగాన్ని నిర్వర్తించుకొని ఈ అంకురార్పణ చేసుకొని ఈ రోజు కళ్యాణోత్సవాన్ని మరి ఆ సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలతోటి పూర్తి చేసుకుంటాం. రామాలయ కమిటీ వాళ్ళు ఈ శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణోత్సవం ఎలాంటి ఏర్పాటు చేస్తారు? సీతాలక్ష్మణానంద సమేతాయ శ్రీ సోనాల నివాసాయ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ 13 సంవత్సరాలు పూర్తి 14వ సంవత్సరంలోకి మరి అడుగుతున్నాం.
సోనాల సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో మరి ఆలయం కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మరి మా గ్రామానికి చెందినటువంటి ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ మిగతా దాతలందరూ కూడా శాశ్వత చందాదారులు, కళ్యాణ మహోత్సవ శాశ్వత చందాదారులు అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో మరి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా మరి కళ్యాణ మహోత్సవానికి అందరి సహకారంతో నిన్న క్రతువుతో యజ్ఞ హోమాది క్రతువులతో ప్రారంభించాం. తర్వాత సకల దేవత ఆవాహన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి చలువ పందిళ్ళు, మళ్ళీ మంచి రుచికరమైనటువంటి భోజనము, ఆ తర్వాత చల్లటి నీరు, వైద్య సదుపాయము, అదేవిధంగా మా బోత్ పోలీసు వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. మరి అధిక సంఖ్యలో దాదాపు 4 నుంచి 5,000 మంది భక్తులు మా గ్రామానికి విచ్చేస్తారు. ఎందుకంటే ఈ మా పాత తాలూకా స్థాయిలో ఎక్కడ కూడా రామాలయం లేదు. మేము 14 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నిర్విఘ్నంగా అందరి సహకారంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి సీతారామచంద్ర స్వామిని కోరుతూ మరి అందరూ భక్తులకు కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలా అని చెప్పి మరోసారి కోరుతూ సర్వేజన సుఖంగా కూడా స్వామి కళ్యాణాన్ని చేస్తున్నాము, మేమంతా కూడా స్వామి కళ్యాణం చేయడానికి యజమానులము అని సంకల్పం చేసుకోండి. అందరూ కూడా 2 చేతులు జోడించండి. ఆ సీతారామచంద్ర స్వామిని తలుచుకోండి. స్వామి ఎక్కడనో లేడు, మన దగ్గరనే ఉన్నాడు, మన ముందే ఉన్నాడు, మా మనసుల లోపల ఉన్నాడు, మా హృదయాల లోపల ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. ఈరోజు ఒక్కరోజు ఈ శ్రీరామనవమి రోజు మన గ్రామం సొనాల గ్రామం కాదు, మరేం గ్రామం అంటే ఈ ఒక్కరోజు మన గ్రామము మిథిలా నగరం. ఎందుకు అనంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి ఇప్పుడు ఆహ్వానించినాం కాబట్టి విచ్చేస్తారు. అట్లాగే ఆ యొక్క భగవంతుడు దేవాది దేవుడు సాక్షాత్తు నారాయణమూర్తి లక్ష్మీనారాయణులే సీతారాములుగా ఉద్భవించిన వాళ్ళు కాబట్టి ఆ రామనారాయణుని యొక్క కళ్యాణం మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ రామనారాయణుడు కళ్యాణం ఎక్కడ జరుపుకుంటాడట? రామనారాయణుని యొక్క కళ్యాణం ఎక్కడ జరిగింది అంటే సొనాల అనేటువంటి మిథిలా నగరం. కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఈ ఒక్కరోజు మాది సొనాలగా కాదు, మా నగరము మిథిలా నగరము. మేమంతా కూడా మామూలు మనుషులము కాదు, మనందరము కూడా రామ భక్తులము. ఇక్కడ కుల మత వర్గ జాతి అనేటువంటి భేదం లేదు. ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా అందరము రామ భక్తులమే. ఇదంతా కూడా రామమయం. ఈరోజు భారతదేశాన్ని ఒక్కసారి పైకి వెళ్ళి చూసినట్టయితే సకల భూమండలం, అందులో భారతదేశం మొత్తం కూడా అఖండ భారతావని మొత్తం కూడా ఈరోజు రామమయం, అంతా రామమయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనవసరపు మాటలు మాట్లాడకుండా రాముని ఆ సీతారాముల యొక్క అనుగ్రహం కావాలి అని అనుకునే వాళ్ళంతా కూడా రామనామాన్ని జపిస్తూనే ఇక్కడ ఉండాలి. ఎవరు కూడా పేర్లు పెట్టి పిలుచుకోవద్దు. ఇక్కడ రామయ్య అని పిలవండి, జై శ్రీరామ అని అనండి. కళ్యాణం పూర్తయి ఆ రామ ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అనవసరపు విషయాలు మాట్లాడకుండా రామనామాన్ని జపిస్తూ ఉండండి.
Mind Media, the voice of India.